మన భారతదేశంలో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాముడంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక ఆదర్శవంతమైన మనిషి ఎలా ఉండాలో నేర్పించిన గొప్ప వ్యక్తి. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వచ్చే ఈ పండుగ మన అందరి ఇళ్లల్లో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. అయితే 2026 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో చాలామందికి ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏర్పడింది. కొందరు ఏప్రిల్ 26వ తేదీన అని చెప్తే మరికొందరు ఏప్రిల్ 27వ తేదీనని అంటున్నారు. అసలు ఈ తేడా ఎందుకు వస్తుంది, మరియు మనం ఏ రోజున పండుగ జరుపుకుంటే మంచిదనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం అసలు రామనామం గురించి మాట్లాడుకోవాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైన పేరు ఏదైనా ఉందంటే అది రామ అనే 2 అక్షరాల నామమే. పురాణాల ప్రకారం ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిందంట, విష్ణు సహస్రనామాలు అన్నీ చదవాలంటే చాలా సమయం పడుతుంది కదా, అలా కాకుండా తక్కువ సమయంలో ఆ పుణ్యం రావాలంటే ఏం చేయాలని అడిగిందంట. అప్పుడు శివుడు నవ్వుతూ, శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పాడు. అంటే విష్ణువు యొక్క 1000 పేర్లు చదివితే ఎంత ఫలితం వస్తుందో కేవలం ఒక్కసారి రామ అంటే అంత పుణ్యం వస్తుందని దాని అర్థం. రామ అనే పేరులో రా అంటే మన పాపాలను పోగొట్టే శక్తి ఉంది, మా అంటే మన మనసుకి ప్రశాంతతనిచ్చే శక్తి ఉంది. అందుకే రాముడి పేరు తలుచుకుంటే మనకి తెలియని ఒక ధైర్యం వస్తుంది. ఇక 2026 సంవత్సరంలో డేట్స్ ఎందుకు మారుతున్నాయనే విషయానికి వస్తే, మన హిందూ క్యాలెండర్ ప్రకారం తిథులు అనేవి సూర్యోదయం మరియు సూర్యాస్తమం మీద ఆధారపడి ఉంటాయి. ఈసారి ఏప్రిల్ 26 మరియు 27 తేదీలలో నవమి తిథి ఉంది. మన పండితులు పండుగలను లెక్కించేటప్పుడు 2 రకాల పద్ధతులను పాటిస్తారు. ఒకటి స్మార్త సాంప్రదాయం మరియు రెండవది వైఖానస సాంప్రదాయం. స్మార్త పద్ధతిని పాటించేవారు ఏమి చెప్తారంటే, రాముడు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. ఆ సమయాన్ని అభిజిత్ లగ్నం అంటారు. ఏప్రిల్ 26వ తేదీన మధ్యాహ్నం 12 గంటల టైంకి ఈ నవమి తిథి ఉంది. కాబట్టి ఆ రోజే శ్రీరామనవమి జరుపుకోవాలని వీరు నిర్ణయించారు. దీని ప్రకారం చాలా చోట్ల ఏప్రిల్ 26నే పండుగ మరియు సీతారాముల కళ్యాణం జరుపుకుంటారు. అయితే వైఖానస సాంప్రదాయం లేదా వైష్ణవ పద్ధతిని పాటించేవారు లెక్క కొంచెం వేరుగా ఉంటుంది. వీరు నవమి తిథి అనేది అష్టమితో కలిసి ఉండకూడదని అనుకుంటారు. అంటే నవమి తిథి దశమితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే అది శుభప్రదమని వీరి నమ్మకం. దీనిని దృష్టిలో పెట్టుకొని వీరు ఏప్రిల్ 27వ తేదీన పండుగ రోజుగా నిర్ణయించారు. మన తెలుగు రాష్ట్రాలలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం భద్రాచలం. ఈ భద్రాద్రి రాముడి ఆలయంలో ఎప్పటి నుంచో వైఖానస పద్ధతిని పాటిస్తారు. అందుకే అక్కడ సీతారాముల కళ్యాణం ఏప్రిల్ 27వ తేదీన ఎంతో వైభవంగా జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా భద్రాచలం కళ్యాణం జరిగే రోజునే అధికారికంగా పండుగగా గుర్తిస్తుంది. కాబట్టి మనందరికీ ఆ రోజున శ్రీరామనవమి జన్మదినం. మరి మనం ఏ రోజు ఇంట్లో పూజ చేసుకోవాలి అనే సందేహం మీకు రావచ్చు. 27వ తేదీన భద్రాచలం కళ్యాణం టీవీలో చూస్తూ ఆ రోజునైనా ఇంట్లో పండుగగా జరుపుకోవచ్చు. అయితే పండుగను 27వ తేదీ జరుపుకుంటే ఉత్తమమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఈ 2 రోజులలో ఏ రోజైనా ఆ రామయ్య ఆశీస్సులు మనకు అందుతాయి. ప్రభుత్వం ఒకే రోజు సెలవిస్తుంది కాబట్టి ఆ సెలవు రోజున మన కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా పూజ చేసుకోవడం ఉత్తమం. శ్రీరామనవమి రోజున మనం కేవలం కళ్యాణం చూడటమే కాదు, కొన్ని సాంప్రదాయాలను కూడా పాటించాలి. పండుగ రోజు ఉదయాన్నే త్వరగా నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఆ రోజు పానకం మరియు వడపప్పు తయారు చేయడం మన ఆచారం. ఎండలు ఎక్కువగా ఉండే ఈ సీజన్లో పానకం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వాడే మిరియాలు మరియు బెల్లం మన బాడీకి ఎంతో ఎనర్జీ ఇస్తాయి. అలాగే వడపప్పు కూడా చలవ చేస్తుంది. మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచారం వెనుక ఒక సైన్స్ దాగి ఉంది. ఇంట్లో సీతారాముల ఫోటోని పూలతో అలంకరించి అష్టోత్తరం చదవడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి. ఈ పండుగ రోజున చేయాల్సిన మరో ముఖ్యమైన పని పితృతర్పణం. అంటే మనకంటే ముందు చనిపోయిన మన పెద్దలను అంటే తల్లిదండ్రులను తలుచుకోవడం. రాముడు తన తండ్రి అయిన దశరథ మహారాజు మాట కోసం రాజ్యాన్నే వదిలేసి అడవికి వెళ్ళాడు. అంత గొప్ప కొడుకు కాబట్టే రాముణ్ణి అందరూ పూజిస్తారు. అందుకే రాముడి పండుగ రోజున మనం కూడా మన పెద్దలను గౌరవించాలి.
ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయారో వారు ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత వారికి తర్పణం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని మన రాముడు కూడా దీనివల్ల చాలా సంతోషిస్తాడని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. కళ్యాణం కంటే ముందే ఈ పితృ కార్యాలను పూర్తి చేసుకోవడం మంచిది. పండుగ రోజున ఉపవాసం ఉండడం కూడా ఒక మంచి పద్ధతి. ఉదయం నుంచి ఏమి తినకుండా రాముడి నామాన్ని స్మరిస్తూ కళ్యాణం పూర్తయ్యే వరకు ఉండటం వల్ల మన మనసును కంట్రోల్లో ఉంటుంది. చాలామంది ఆ రోజున రాత్రి వరకు కూడా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. దీనివల్ల మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు వస్తాయి. ఒకవేళ అంతసేపు ఉపవాసం ఉండలేకపోతే పానకం మరియు పండ్లు తీసుకొని ఉండవచ్చు. ముఖ్యం ఏమిటంటే మన దృష్టి అంతా దేవుడి మీద ఉండాలి. ఇక ఏప్రిల్ 28వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రాముడు అడవి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయోధ్యకు రాజుగా పట్టం కట్టుకున్న రోజుది. ఈ రోజున సుందరకాండ చదవడం చాలా మంచిది. సుందరకాండం వినడం వల్ల మన ఇంట్లో ఉన్న సమస్యలు తగ్గిపోయి ఆనందం పెరుగుతుందని అందరూ నమ్ముతారు. ముఖ్యంగా హనుమంతుడి భక్తి గురించి ఆ కథలలో ఉంటుంది కాబట్టి హనుమంతుడి దయ కూడా మన మీద ఉంటుంది. రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు. అందుకే రాముడి పూజలలో హనుమంతుడిని అస్సలు మర్చిపోకూడదు. ఈ విధంగా 2026 శ్రీరామనవమి పండుగను మనం 2 రోజుల పాటు జరుపుకోవచ్చు. ఏప్రిల్ 26 ఇంట్లో దీపం పెట్టుకొని చిన్నగా పూజ మొదలు పెట్టండి. 27న భద్రాచలం కళ్యాణాన్ని దర్శించుకొని ఆ రోజు పెద్ద ఎత్తున పండుగ చేసుకోవచ్చు. రాముడంటే కేవలం విగ్రహం కాదు, ఆయన మనలో ఉండాల్సిన ఒక నీతి, నిజం మాట్లాడడం, ఇచ్చిన మాట తప్పకపోవడం, అందరినీ సమానంగా చూడటం, ఇవన్నీ రాముడి నుంచి మనం నేర్చుకోవాలి. పండుగ రోజున ఈ విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే మన జీవితం కూడా రాముడిలాగే ప్రశాంతంగా ఉంటుంది. మీ అందరి ఇంట్లో సుఖశాంతులు ఉండాలని, రాముడి దయ వల్ల మీ పనులన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ పండుగను భక్తి శ్రద్ధలతో సెలబ్రేట్ చేసుకోండి. పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండడం మరియు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, ఇదే రాముడికి మనం ఇచ్చే నిజమైన కానుక. సీతారాముల అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. మీరు మీ ఇంట్లో చిన్న రాముడి విగ్రహం ఉన్నా లేదా ఫోటో ఉన్నా సరే దాన్ని శుభ్రంగా కడిగి గంధం మరియు కుంకుమలతో బొట్లు పెట్టి పూజించండి. వీలైతే రాముడికి ఎంతో ఇష్టమైన వడపప్పు మరియు పానకంతో పాటు చలిమిడి కూడా నైవేద్యం పెట్టండి. అలాగే భద్రాచలం నుండి వచ్చే లైవ్ ప్రోగ్రామ్స్ చూడడం వల్ల మనకి ఆ గుడికి వెళ్ళినంత ఫీలింగ్ కలుగుతుంది. రాముడు ఎప్పుడు మనతోడే ఉంటాడు అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి. రాముణ్ణి స్మరిస్తూ జీవితంలో వచ్చే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.